శంకర్ సింగ్ గారు మీరు ప్రతిసారి హ్యాండ్ రైజ్ చేస్తారు, డౌన్ చేస్తున్నారు. మీ ప్రాబ్లం ఏంటండి శంకర్ సింగ్ గారు? మేడం, హలో మేడం గారు, చిన్న డౌట్ అండి. ఇందాక భగవద్గీత ఆదివారమే 5 పర్యాణం చేస్తా అన్నారు కదా, ఒక అర్ధగంట డైలీ మనం ఒక అర్ధగంట పర్యాణం చేయగలుగుతున్నాం కదా అని ఆలోచన అండి. అర్ధగంట సమయం చేస్తున్నారు. ఎందుకంటే మనం 7 నుంచి ప్రారంభించాల్సిన దర్శనము శ్రోతల మేరకు 6:30కి ప్రారంభిస్తున్నామండి. ఇంకా అరగంట మనం భగవద్గీతకే కేటాయించుకుంటే మిగతావి జరగవు, కార్యక్రమం జరగదండి. అందుకని ఒక ఆదివారం అంటే రెగ్యులర్ గా నేను రోజుకొక శ్లోకం పెడుతున్నానండి. మీరందరూ గమనించగలరు. సత్సంగంలో రోజుకొక శ్లోకం, దాని తాత్పర్యము అన్ని పెడుతున్నానండి. అది మనము మననం చేసుకుంటూ దానికి తాత్పర్యం కూడా చేసుకుంటే మంచిగా ఉంటది. కానీ మనం పారాయణం అంటూ ఎట్లాగంటే మనకు జరిగినంత వరకు, అంటే శ్లోకాలు జరిగినంత వరకు ఒక వారంలో కేటాయించుకుంటామండి. రెగ్యులర్ గా చెప్పడానికి ఇంకా మనకి సమయం సరిపోదండి. కొంచెం మీరు అందరు కలిసి ఆలోచించండి. మనకి ఇప్పుడే మన సత్సంగంలో వయసు పైబడిన వారే ఉన్నారండి. పాపం వాళ్ళకైనా 2 గంటల సమయం మన సత్సంగానికి కేటాయించి భగవద్గీత, నామ సంకీర్తనలు, భాగవతము, ధ్యానము, వీటికన్నిటికీ పాపం వాళ్ళు సమయం కేటాయించుకుంటున్నారండి. ఇంకా వాళ్ళని మనం ఇబ్బంది పెట్టడం ఏమాత్రం సమంజసంగా ఉండదండి. నేను అందుకనే రోజులో ఒక 1 అవర్ తీసుకుందామని అనుకున్నానండి, కంటిన్యూగా లేకుండా. కానీ గురువు గారు ఏమన్నారంటే, ఒక 1/2 అవర్ ముందుకు మీరు రండమ్మా, మళ్ళీ రోజంతా ఎందుకు, కొందరు రాగలుగుతారు, కొందరు రాలేరైతారు, ఎందుకమ్మా మళ్ళీ కొత్తగా పెట్టడము అన్నట్టుగా రవీంద్ర గారు అన్నారు. అందుకనేనండి నేను 6:30కి ప్రారంభించాల్సి వచ్చింది, 7కు లేకుండా. అది మనం ఆ రోజైనా పూర్తి సమయము భగవద్గీతకే కేటాయించుకుందామండి. ఒక 2-3 శ్లోకాలు ఆదివారం కాబట్టి సూర్య భగవానుడి గురించి ప్రార్థన చేసుకున్న తర్వాత మనం భగవద్గీత ప్రారంభిస్తామండి. చూద్దామండి రాబోయే రోజులలో అందరూ మీలాంటి వాళ్ళందరూ సత్సంగానికి ఇంకొక 1/2 అవర్ ఉండగలుగుతామని ప్రోత్సాహంతో, ఉత్సాహంతో ముందుకు వస్తే గనక దీన్ని ఇట్లనే అమలు పరుస్తానండి. ఆ కృష్ణ భగవానుడు అంత ఇవ్వాలని కూడా నేను ప్రార్థన చేసుకుంటున్నానండి. ధన్యవాదాలండి. చూద్దామండి జరగబోయే రోజులలో. ఎవరైనా కీర్తన పాడతారండి? అన్నపూర్ణాష్టకం చదవనా? చదవమ్మా, నేను చదువుతాం అనుకున్నా. చదవండి. చదువు తల్లి, నువ్వేనా చదవచ్చు? నేను చదివానులేండి, భ్రమరాంబ అష్టకం చదివాను. మీరు చదవండి. నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్దూతాఖిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి నానారత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరి ముక్తాహార విడంబమాన విలసద్భక్షోజ కుంభాంతరి కాశ్మీరాగరువాసితాంగరుచిర కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి యోగానందకరి రిపుక్షయకరి ధర్మైక నిష్ఠాకరి చంద్రార్కానల భాసమానలహరి త్రైలోక్య రక్షాకరి సర్వైశ్వర్యకరి తపఫలకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి కైలాసాచల కందరాలయకరి గౌరీ హ్యుమాశాంకరి కౌమారీ నిగమార్థ గోచరకరి ఓంకార బీజాక్షరి మోక్షద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి దృశ్యాదృశ్య విభూతి వాహనకరి బ్రహ్మాండ భాండోదరి లీలా నాటక సూత్ర కేలనకరి విజ్ఞాన దీపాంకురి శ్రీ విశ్వేశమన ప్రమోదనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి ఆదిక్షాంత సమస్త వర్ణనకరి శంభు ప్రియా శాంకరి
काश्मीरे त्रिपुरेश्वरी त्रिनयनी विश्वेश्वरी श्री श्रीकरी स्वर्गद्वार कवाट पाटन करी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबन करी माता अन्नपूर्णेश्वरी उर्मी सर्वजयेश्वरी जय करी माता कृपा सागरी नारी नील समान कुंतलधरी नित्यानदानेश्वरी साक्षात् मोक्षकरी सदा शुभकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबन करी माता अन्नपूर्णेश्वरी देवी सर्वविचित्र रत्नरचिता दाक्षायणी सुंदरी वामा स्वादुपयोधरा प्रियकरी सौभाग्य माहेश्वरी भक्ताभीष्टकरी सदा शुभकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबन करी माता अन्नपूर्णेश्वरी चंद्रार्कानलकोटि कोटि सदृशी चंद्रांशु बिंबाधरी चंद्रार्काग्नि समान कुंडलधरी चंद्रार्कवर्णेश्वरी माला पुस्तक पाश शांकुशधरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबन करी माता अन्नपूर्णेश्वरी क्षत्रत्राणकरी सदा शिवकरी माता कृपा सागरी साक्षात् मोक्षकरी सदा शिवकरी विश्वेश्वरी श्रीधरी दक्षाक्रंदकरी निरामयकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबन करी माता अन्नपूर्णेश्वरी अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिव भक्ताश्च स्वदेशो भुवनत्रयम् ఓం నమ శివాయ. ధన్యవాదాలండి రాజ్యలక్ష్మి గారు. శారదా గారండి హ్యాండ్ రైజ్ చేశారండి. శారదా గారు బాగా పాడినావమ్మా. చెప్పండి. చదవనండి. చదవండి. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ దేశ తల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ చండ కిరణ కుల మండన రామ శ్రీమద్దశరథ నందన రామ కౌసల్యాశుకవర్ధన రామ విశ్వామిత్ర ప్రియధన రామ ఘోర తాటక ఘాతుక రామ మారీచాది నిపాతక రామ కౌశిక మక సంరక్షక రామ శ్రీమదహల్యోతారక రామ గౌతమ ముని సంపూజిత రామ సురముని వరగణ సంసుత రామ మిథిలాపుర జన మోహక రామ విదేహ మానస రంజక రామ త్రయంబకాన్ముఖ భంజక రామ సీతార్పిత వర మాలిక రామ కృతవైవాహిక కౌతుక రామ భార్గవ దర్ప వినాశక రామ శ్రీమదయోక్ష పాలక రామ. బాలకాండం సమర్థం. ధన్యవాదాలండి శారదా గారు. చాలా బాగా పాడినావమ్మా. ఎవరైనా పాడతారండి? ఇంకా మనకి భాగవతం గురువు గారు వచ్చి ఉన్నారు. మనకి లేకపోతే ఎవరు పడకపోతే మనం భాగవతంలోకి వెళ్తామండి. ఓం నమో నారాయణ గురువు గారండి, భాగవతం గురువు గారు.